పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఇకపై క్లాస్ రూముల్లో లాస్ట్ బెంచ్ అనే మాటే వినిపించదు. కారణం తరగతి గదుల్లో కొత్త తరహా సిట్టింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ విధానం ఇప్పటికే కేరళ, తమిళనాడులోని పాఠశాలల్లో ప్రారంభమైంది. అయితే పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. క్లాస్లో టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడు ముందు కూర్చున్న పిల్లలు మాత్రమే శ్రద్ధగా పాఠాలు వింటారు. వెనకాల కూర్చున్న పిల్లలు అంతగా దృష్టి పెట్టలేకపోతారు. అందుకే ఇప్పుడు టీచర్ అందరి ముందుండి పాఠాలు చెప్పేలా ఓ ప్రణాళిక వేశారు. తరగతి గదుల్లో సిట్టింగ్ విధానంలో మలయాళం మాధ్యమ పాఠశాలలు వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టాయి. టియర్ బస్ల తరగతులు ఉండేలా సెటప్ చేస్తున్నారు. ఫలితంగా పిల్లలు శ్రద్ధగా పాఠాలు వింటున్నారు. ఉపాధ్యాయులు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా బోధన చేస్తున్నారు. ఇప్పుడు ఈ తరహాను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించే అవకాశం కనిపిస్తుంది. ముందు వరుస పిల్లలను దృష్టిలో పెట్టుకుని పాఠాలు చెబుతుంటారనే అభిప్రాయంతో వెనుక ఉన్న పిల్లలు టీచర్ చెప్పే పాఠాలపై అంతగా శ్రద్ధ పెట్టరు. అందుకే ముందు వరుసలో కూర్చున్న పిల్లలకు మాత్రమే ఎక్కువ మార్కులు వస్తాయి. ఈ ఫస్ట్ బెంచ్ లాస్ట్ బెంచ్ సమస్యకు స్థానార్థి శ్రీకుటన్ అనే మలయాళీ సినిమా ఓ చక్కని పరిష్కారం చూపించింది. సినిమాలో చూపించిన విధంగా తరగతి గదిలో ఆంగ్ల అక్షరమైన యు ఆకారంలో విద్యార్థులను కూర్చోబెడితే బాగుంటుందని, అప్పుడు ఉపాధ్యాయులు ప్రతి విద్యార్థిపై దృష్టి పెడతారని భావించారు. అలా అయితే ముందు బెంచీలు, వెనక బెంచీలు అనే వ్యత్యాసం కూడా ఉండదనుకుంటున్నారు. ఈ సినిమాని ప్రేరణగా తీసుకున్న హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచంద్ర జిల్లాలో ప్రభుత్వ, రెసిడెన్షియల్, ఆశ్రమ పాఠశాలలోని తరగతి గదుల్లో యు ఆకారంలో విద్యార్థులకు స్థలాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ తరుణంలో ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అన్ని క్లాసుల్లో ఇదే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ఇటీవల సికింద్రాబాద్ బోయిన్పల్లిలోని గిరిజన ఆశ్రమ పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడ తరగతి గదుల్లోని బెంచీలను చూసి వెంటనే యు ఆకారంలోకి మార్పించారు. పాఠశాలలో బ్యాక్ బెంచ్ అన్న మాటే లేకుండా యు సిట్టింగ్ ను ఏర్పాటు చేసేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని కూడా స్పష్టం చేశారు.